డ్రైవింగ్ అనేది స్లో ఉంటాం కదా, ఒక టైర్ దిగిన తర్వాత ఇంకో టైర్ దిగింది కదా, అప్పుడు మనకి కుదుపు అనేది ఉండదు, టైర్లు కూడా సేఫ్ అనమాట. చూసుకోండి, పెద్ద గోయి ఇది, ఎదురు కూడా చూడండి అక్కడ ఎంత గోయి ఉందో. ఓకే, ఇప్పుడు దీన్ని రెండు సమానంగా ఎక్కుకుండా స్లో కొంచెం బ్రేక్ చేసుకొని క్రాస్గా ఎక్కి వెళ్ళండి వల్ల. ఓకే, వెళ్ళొచ్చు. ఓకే, కొంచెం లెఫ్ట్ కొండ గోయి ఉందా రైట్ సైడ్లో. ఓకే, అది ఓకే, రైట్ వెళ్ళొచ్చు, రైట్. ఓకే ఓకే, ఇప్పుడు డివైడర్ పక్కన ఉండాలి మనం. చూసుకోండి, డివైడర్ పక్కకి వెళ్ళండి. ఓకే, కాలు క్లచ్ మీద ఉంచండి, తక్కువ ఉంచొద్దు, మామూలు జస్ట్ ఆనించండి అంతే. వెళ్ళండి అంతే, రైట్. డివైడర్ పక్కన ఉండాలి మనం. ఎప్పుడైతే సెంటర్లో అంటే సెంటర్ లెక్క ఇది డివైడర్ దగ్గర డ్రైవ్ చేస్తున్నామో రైట్కి ఎక్కువ ఉండాలి. ఈ రైట్ ఎప్పుడైతే మనం దాటిపోతామో, సెంటర్ దాటిపోయి డబల్ రోడ్ ఎక్కుతామో, డివైడర్ ఎండ్ అయ్యి అప్పుడు లెఫ్ట్ మార్జిన్ రావాలి, డబల్ రోడ్లో లెఫ్ట్ మార్జిన్ రావాలి. ఇది మట్టుకు మనం మెయిన్ చేయాలి. ఓకే, వెళ్ళండి, రైట్ స్లోగా ఉండండి. ఓకే, రైట్ వెళ్ళొచ్చు. ఓకే ఓకే, వెళ్ళండి అంతే. ఓకే, క్లచ్ డౌన్ చేయండి, క్లచ్ ఒకటి ఫుల్ దొక్కండి, క్లచ్ దొక్కారా, రెండో గేరు లేపండి, లేపండి, కాలు లేపితే ఎక్కడ రండి, స్లోగా లేపాలి. మీకు క్లచ్ సర్వీస్ చాలా జాగ్రత్తగా లేపాలి, నిదానంగా. చాలు చాలు చాలు, వెళ్ళండి, రెండో గేర్ చాలు. గేర్ మార్చుకోండి, పర్లేదు, స్టీరింగ్ పట్టుకోండి, స్టీరింగ్ పట్టుకోండి. ఓకే అంతే. ఓకే, రైట్. హార్న్ కొట్టండి అంతే. ఓకే, రైట్ వెళ్ళొచ్చు. మళ్ళీ హార్న్. ఓకే, రైట్గా ఉండండి. ఎప్పుడైతే మనం డబల్ రోడ్ ఎక్కుదామో అప్పుడు లెఫ్ట్ రావాలి, అప్పుడు మనం లెఫ్ట్ మార్జిన్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో డ్రైవ్ చేసినప్పుడు రోడ్డు పక్కన రైట్కి ఉంటే డివైడర్ పక్కన మనకి పక్క నుంచి ఏవి వెహికల్స్ వచ్చినా మనం క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంటాయి అనమాట. ఓకే అండి, అలా చూసుకోండి. ఓకే, రైట్ అంతే, అదే పొజిషన్ అనమాట. కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు, చాలా కూల్ చేసుకోండి. ఓకే, రైట్. అదే మీరు ఇటు ఉండాలి, రైట్గా ఎక్కువ ఉండాలి. ఓకే అంతే, రైట్ అంతే. ఓకే, రైట్కి ఎక్కువ ఉండండి అంతే, అదే పొజిషన్ ఉండండి అంతే. ఎలా రైట్ కొద్ది పక్కన ఉండండి అంతే, ఈ కొద్దిగా పక్కన ఉండండి. ఓకే, రైట్ వెళ్ళొచ్చు అంతే, రైట్. ఓకే, హార్న్ కొట్టండి అంతే, రైట్ చేయాలండి. ఓకే, చూసుకోండి. ఓకే, చూసారా మొన్నటికి వాళ్ళకి తేడా మీకు అర్థమైందా? అదే ఇక్కడ నేర్చుకుంటే మీరు ఎక్కడైనా డ్రైవింగ్ అనేది డీల్ చేయగలరు, అందుకే నేర్చుకుంటే. ఎందుకంటే ఆపరేటింగ్ లేదు కదా, చూసుకోండి. వెళ్ళండి, రైట్ అంతే. ఓకే, అది హార్న్ కొట్టండి. ఓకే, వెళ్ళండి, ఇటు వచ్చేయండి, లెఫ్ట్కి వచ్చేయాలి మనం. డబుల్ రోడ్ వచ్చాం కదా, లెఫ్ట్కి వచ్చేయాలి. ఓకే, చూసుకోండి. ఓకే అంతే, రైట్ వెళ్ళండి అంతే. కంగారు పడకూడదు, చాలా చూసుకోండి. సిటీలో సెంటర్లో ఉన్నప్పుడు రైట్గా ఉండాలి. ఎప్పుడైతే డబుల్ రోడ్ స్లో కొంచెం బ్రేక్ చేసుకోండి నిదానంగా. ఓకే, తీసేనా. ఎప్పుడైతే డబుల్ రోడ్ ఎక్కామో మనం లెఫ్ట్ మార్జిన్లో వచ్చేయాలి. ఎందుకు చూసుకోండి, ఎందుకని లెఫ్ట్ రామంటున్నానండి. మీరు ఇప్పుడు ఆటో వచ్చింది, మనం లెఫ్ట్ కొన్నాం, క్రాస్ చేసుకెళ్ళింది, ఎదరు లారీ వస్తుంది, మనకి ఎదరు లారీ కనపడుతుంది మీకు. ఆ లారీకి మనకు లెఫ్ట్ కొంటే వాడు అనేది మనకు క్రాస్ అవుతాం ఇద్దరు. అప్పుడు మనకి ఎంత లెఫ్ట్ కొంటే అంత మంచి. వెనకాల నుంచి వచ్చేది కానీ ఫ్రంట్ నుంచి వచ్చే వెహికల్ కానీ మనం దానికి సైడ్ ఇస్తాం అనమాట. అది చూసుకోవాలి మేము. వెళ్ళండి, రైట్. ఓకే, వెళ్ళిపోవచ్చు అంతే. చూసుకోండి, ఎదర ఆటో దగ్గర పెద్ద గోతు ఉంటుంది, చూసుకోండి. ఓకే ఓకే, రైట్. ఓకే, కొంచెం బ్రేక్ టచ్ చేసుకోండి. ఓకే అంతే, అదే పొజిషన్ అన్నమాట. ఓకే, రైట్ అంతే. వెళ్ళండి, పర్లా, రైట్. ఓకే, ఈ పక్క రండి అంతే అంతే. ఓకే, గోయం చూసుకోండి. ఓకే ఓకే.